మూడుముళ్ల బంధంతో పెనవేసుకునే పెళ్లి పెటాకులవుతోంది. బాల్య వివాహాలు, బహుభార్యతత్వం కేసులు పెచ్చిమిరుతున్నాయి. వరకట్న వేధింపులు, మహిళలపై భర్తల దాష్టికాలకు అంతే లేకుండా పోతోంది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసే వివాహ నమోదు ప్రక్రియ మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు. సాధారణ మధ్యతరగతి ప్రజలతో పాటు విద్యావంతులకు కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి అవగాహన లేకపోవడం విడ్డూరం. దాన్ని అమలుపరిచే వ్యవస్థను పటిష్టంగా రూపొందించాల్సిన సర్కారు ఆ దిశగా ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన యంత్రాంగము సమగ్రంగా ఏర్పాటు కాలేదు. సాక్షాత్తు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల జనరల్ కార్యాలయంలోనే సదరు సమాచారం అందుబాటులో లేకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. పెళ్లి మూడుముళ్ల బంధమే కాదు, 100 ఏళ్ల జీవితం. ఈ పయనంలో ఎన్నో అనుబంధాలు, అనురాగాలు, మధురానుభూతులు అల్లుకొని ఉంటాయి. పెళ్లి అనే 2 అక్షరాల్లో ఓ స్వర్గధామం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో కీలకంగా మారిన వివాహాన్ని చట్టబద్ధం చేయాలన్న సదాశయం మాత్రం సంపూర్ణంగా నెరవేరటం లేదు. వివాహాల్ని నమోదు చేసుకోవడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. వారిలో చైతన్యం కలిగించి అవగాహన పెంచాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వివాహాల నమోదును తప్పనిసరిగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. 3 ముళ్ళు 7 అడుగులు వేస్తేనే చాలు పెళ్లి పవిత్రతతో పాటు 10 కాలాల పాటు నిలుస్తుందని నమ్మే పురాణ కాలం కాదిది. ప్రతిదానికి ఉన్నట్లే వివాహానికి కూడా చట్టబద్ధత అవసరం. ఈ అవసరాన్ని నెరవేర్చడమే కాదు, పెళ్లికి చక్కటి నిర్వచనం ఈ చట్టంలో ఉంది. సంప్రదాయ మంత్రోచ్చారణల నడుమ వధూవరులు అగ్ని చుట్టూ సప్తపద ప్రదక్షిణ పూర్తి చేస్తేనే వివాహం జరిగినట్లు అని స్పష్టంగా నిర్దేశిస్తుంది. అప్పుడు ముడిపడే బంధాన్ని ఎప్పుడంటే అప్పుడు తుంచుకుంటామంటే చట్టం ఒప్పుకోదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం హిందువుల్లో వివాహం చేసుకున్న ప్రతి జంట చట్టబద్ధత కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా 2002లో ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ ఇప్పటికీ చాలా మందికి ఈ చట్టం గురించి తెలియదు. వాళ్ళ పెద్దవాళ్ల దృష్టిలో ఏంటంటే 3 ముళ్ల బంధం అంటే ఒక వివాహ బంధం అని ఏర్పడుతుంది అనేసి. దీనికి రిజిస్ట్రేషన్ ఏంటి అంటే మనుషుల్లో నమ్మకం లేదా, పెద్దవాళ్ళలో నమ్మకం లేదా అనేసి ఒక అంటే ఆ ఆలోచన అనేది ఒక భావిలోకి అప్పలాగా అదే ఆలోచనలోనే అదే దానిలోనే ఇమిడిపోయారు. కాబట్టి తరతరాల నుంచి పాత రోజుల్లో లేని కొత్త రిజిస్ట్రేషన్ ఇప్పుడు కొత్తగా పుట్టుకురావడం ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అయితేనే పెళ్ళైనట్ట లేకపోతే పెళ్లి కానట్లా అనే ఉద్దేశంలో ఒక వితండవాతంతో వీళ్ళు పెద్దవాళ్ళు మునిగిపోవడంతో ఈ పెళ్లి అనేటప్పటికి గుళ్ళో చేసుకున్నా 3 ముళ్ల బంధమే కాబట్టి గుళ్ళో చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా ఏ ఫోటో ముందు పెద్దల సమక్షంలో చేసినా పెళ్లి అంతే. అంతేగాని రిజిస్టర్ చేసుకుంటేనే అది పెళ్లికి అయితే కాదు అనే ఉద్దేశంలో వాళ్ళు ప్రబలిపోవడంతో ఆ రిజిస్ట్రేషన్ అనేటప్పటికీ వాళ్ళకి ఏంటంటే ఒక అసహనంగా తయారైపోయింది అనమాట. ఇదేంటి కొత్త విషయాలు, కొత్త పద్ధతులు, ఇవన్నీ కొత్తగా పుట్టుకొని వస్తున్నాయి, కొత్త చట్టాలు ఏమిటి అనేసి ఆలోచన వచ్చేస్తుంది. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే దిశగా ఆచరణాత్మక, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ చేపట్టలేదు. 2006లో జాతీయ మహిళా కమిషన్ సిఫార్సుతో ఏకీభవిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివాహ నమోదు చట్టం నిబంధనలు అమలు చేసే యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే అన్ని మతాల పెళ్లిళ్లను తప్పనిసరిగా నమోదు చేసేలా చూడాలని ఆదేశించింది. 2 ఏళ్ల తర్వాత 2008లో భారత న్యాయ కమిషన్ కూడా దీన్ని సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర వివాహ నమోదును తప్పనిసరి చేసి ఓ చట్టాన్ని తీసుకువచ్చాయి. చట్టం అమల్లోకి వచ్చినా ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు. రిజిస్ట్రేషన్ చేసే అధికారులెవరనే విషయంలో స్పష్టత లేదు. నిజానికి వివాహాన్ని నమోదు చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలెన్నో. బేసికలీ మనం ఏంటంటే యాక్ట్స్ పాస్ చేస్తున్నాం కానీ అది ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేటప్పుడు అవేర్నెస్ ఎందువలన అనేది మనం జనరేట్ చేయడం లేదు. దీనివల్ల అసలు ఏంటి మనకు ఉపయోగం అని మనం ఆలోచించుకునేటట్లయితే ఫండమెంటల్లీ మైక్రో లెవెల్లో ఆలోచించవచ్చు, మైక్రో లెవెల్లో ఆలోచించవచ్చు. ఇండివిజువల్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ సోషల్ సెక్యూరిటీ.
ఒక ఇండివిజువల్కి నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత, ఒకప్పుడు ఏంటి మ్యారేజ్ అనేది యూనివర్సల్, ఒకసారి పెళ్ళి అయిపోతే చనిపోయే వరకు అది ఆ మ్యారిటల్ యూనియన్లో ఉంటాము అని అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో మ్యారేజెస్ అన్ని కూడా ఎలా జరుగుతున్నాయి, ఒక నమ్మకం మీద, ఒక సాంఘికంగా మన అందరూ 4 ఫ్యామిలీస్ కలిపి అందులో ఒప్పందం చేసుకున్నట్టుగా ఉండటం లేదు. ఇండిపెండెంట్ డెసిషన్స్ అన్ని ఎక్కువైపోయి సోషల్ ఇన్సెక్యూరిటీ ఎక్కువ డెవలప్ అవుతున్నప్పుడు, రేపొద్దు నువ్వు ఆ సోషల్ నాకు ఏదైనా అంటుడు ఈవెంట్ అయినప్పుడు నాకు మళ్ళీ దానికి ఎవరు ప్రొటెక్షన్ అన్నప్పుడు అసలు నువ్వు ముందు పెళ్లి చేసుకున్నావా అనే ఇష్యూ వస్తుంది. పర్టికులర్లీ ఇవి ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్లే వాళ్ళకి ఇది నెసెసిటీ అనుకుని చేస్తున్నారు, కానీ విత్ ఇన్ ద కంట్రీలో ఉండే వాళ్ళు అది నెసెసిటీ అని అనుకోవడం లేదు. అధికార నమోదు వల్ల వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. కుటుంబానికి సంబంధించి అన్ని పథకాల వర్తింపునకు ఇది అవసరం పడుతుంది. వరకట్న వేధింపుల సందర్భంలో అదో ముఖ్య ఆధారం. విడాకులు తీసుకోవడానికి, విడాకులు రద్దు చేసుకోవడానికి వివాహ ధృవీకరణ తప్పనిసరి. జీవిత భాగస్వామి ఉండగా మరో పెళ్లి చేసుకునే వారికి అది అడ్డుకట్ట వేస్తుంది. బాల్య వివాహాలను అరికట్టడానికి, పుట్టబోయే పిల్లలకు చట్టబద్ధత, భద్రత, వీసా, పాస్పోర్ట్ల కోసం విదేశాలకు వెళ్లే దంపతులకు వివాహ ధృవీకరణ పత్రం కీలక అవసరం. ఆస్తుల పంపకాలు, పిల్లల భవిష్యత్తు, చట్టపరంగా దక్కాల్సిన భరణం తదితర సందర్భాల్లో వివాహ నమోదు ధృవపత్రం ఉపయోగపడుతుంది. మతాంతర వివాహాలు చేసుకున్న వారికి గుర్తింపు, సామాజిక భద్రతతో పాటు వివాహానికి తగిన వయస్సు ఉందా లేదా నిర్ధారించుకోవచ్చు. మహిళల హక్కుల సంరక్షణ, గృహ హింస, వేధింపుల నుంచి రక్షణ, జనాభా గణన, మౌలిక వసతుల కల్పన వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. వివాహాల నమోదుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా నమోదు చేసుకునేలా చూడాల్సిన అధికారులు ఎక్కడా వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజల్లో అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా ఎన్ని వివాహాలు నమోదవుతున్నాయో సమాచారం ఎక్కడా లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివాహాలను నమోదు చేసుకోవాలనుకునేవారు ఏ కార్యాలయానికి వెళ్లాలి, అందుకు ఎలాంటి నిబంధనలుంటాయన్న సమాచారమూ అందుబాటులో ఉండడం లేదు. ఇందుకు సరైన యంత్రాంగం ఏర్పాటు కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల జనరల్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనే సమాచారం దొరకడం లేదు. మతంతో సంబంధం లేకుండా వివాహ నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు జనన మరణాల చట్టం 1969లో సవరణ కోసం ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ప్రధానమంత్రి మన్మోహన్ నేతృత్వంలో 12 ఏప్రిల్ 2012న కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో సమావేశమైంది. పలు అంశాలతో పాటు వివాహ నమోదు తప్పనిసరి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. బాల్య వివాహాలను అరికట్టడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు, 18వ లా కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని అమలు పరిచేందుకు ప్రణాళిక రచించింది. మతం ఆధారంగా ఇచ్చే ప్రస్తుత వివాహ ధృవీకరణ పత్రం జారీ కూడా ఇక మీదట కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేగాక సిక్కుల వివాహాలను హిందూ చట్టం కింద కాకుండా ఆనంద వివాహ చట్టం 1909 కింద ప్రత్యేకంగా నమోదు చేయాలన్న డిమాండ్ను కూడా కేంద్రం ఆమోదించింది. వివాహమైన నెల రోజుల్లోగా వధూవరుల పేర్లు, ఇతర వివరాలతో దరఖాస్తు, శుభలేఖ, ధృవీకరణ ఫోటోలు, వయస్సు నిర్ధారణ పత్రాలు అందజేస్తే సంబంధిత అధికారులు పరిశీలించి రిజిస్టర్లో నమోదు చేయాలి. జనన మరణాల ధృవీకరణల మాదిరిగానే వీటిని నమోదు చేయాలి. గ్రామీణంలో వీఆర్ఓలు వివాహాలు నమోదు చేసి ధృవపత్రాలు అందించాల్సి ఉంది. చట్టం వచ్చి 10 ఏళ్లు, పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసి 5 ఏళ్లు గడుస్తున్నా అధికారుల్లో మాత్రం ఈ అంశంపై అవగాహనే లేదు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచారం గాని, సదస్సులు గాని ఎక్కడా చేపట్టిన దాఖలా లేవు. ప్రజలు కూడా వీటిని నమోదు చేయించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. వివాహ నమోదు చట్టం అనేది ఒకటి ఉందనేది చాలా మందికి తెలియని విషయం. నిరక్షరాస్యులతో పాటు విద్యావంతులు సైతం చాలా మంది వివాహ నమోదు అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తప్పనిసరి ఏదైనా అవసరం వచ్చి ధృవపత్రం కావలసిన వారే వీటిని తీసుకుంటున్నారు తప్ప మిగతా వారెవరూ వీటి వైపు చూడటం లేదు. ఆర్థికంగా ఎలాంటి లాభం లేనప్పుడు వీటిని ఎందుకు తీసుకోవడం, దండగా అనే భావం ప్రజల్లో బలంగా నాటుకొనిపోయింది. కోర్టు కేసులు, విడాకులు, విదేశీ పర్యటనలు ఉన్నవారు మాత్రమే పెళ్లిళ్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు. బాల్య వివాహాలను పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన ప్రయోజనం ఒనగూరటం లేదు. ఎప్పుడైతే ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తారో ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ద్వారా ఎక్కడెక్కడైతే ఆ చట్టానికి సంబంధించి వ్యతిరేకంగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయో, మ్యారేజెస్ చేసిన తర్వాత ఎందుకు రిజిస్టర్ చేయడం లేదా అన్న కారణాలను ప్రూవ్ చేసి ఆ మ్యారేజెస్ జరిపించిన పురోహితులను కానీ, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు
అదేవిధంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరెంట్స్ను, బంధువులను, వాళ్ళందరి మీద కూడా ఏంటంటే ఒక రకమైన యాక్షన్ అనేది తీసుకోవడం మొదలు పెడితే దానికి పత్రికలు కానీ మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక సరైన పబ్లిసిటీ కనుక ఇచ్చుకుంటూ తీసుకొని వచ్చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా కానీ మీ ద్వారా కానీ ఒక అవేర్నెస్ ఎప్పుడైతే తీసుకొని వస్తారో అప్పుడు రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా ఏ పెళ్లిళ్ళు జరిగినా కూడా ఏంటంటే పూర్తి రిజిస్ట్రేషన్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కొత్తగా వివాహం చేసుకున్న వారు తమ వివాహ వివరాల నమోదును తప్పనిసరిగా చేయించుకునేలా చట్టం చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. పెళ్లైన 60 రోజుల్లోగా వివాహాన్ని నమోదు చేయించుకుని వారికి 10,000 రూపాయల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ మేరకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది ఢిల్లీ ప్రభుత్వం. దీని ప్రకారం హిందూ వివాహ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లేదా అమల్లో ఉన్న మరే ఇతర చట్టం లేదా సాంప్రదాయ విధానంలో జరిగే ఏ వివాహాన్నైనా తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది.